హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ అయితే ఫోన్ల మీద ఫోన్స్ రిలీజ్ చేస్తుంది. ఫోన్ వర్షం కురిపిస్తుందని చెప్పొచ్చు. ఆల్రెడీ మంత్లో 2 మోడల్స్ రిలీజ్ చేసింది, రియల్మీ 7 అండ్ రియల్మీ 7 Pro అని చెప్పి. అండ్ నిన్న చూసుకుంటే వాళ్ళ నార్జో సిరీస్లో ఇంకొక కొత్తగా 3 మోడల్స్ రిలీజ్ చేశారు. అవి వచ్చేసరికి ఏంటంటే మనకి రియల్మీ నార్జో 20A, 20 నార్జో 20 అండ్ నార్జో 20 Pro అని చెప్పి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్, 3 మోడల్స్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్, వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అండ్ వాటి యొక్క అవైలబిలిటీ అండ్ వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటనేది తెలుసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. ఫస్ట్ మోడల్ మనం చూసుకుంటే రియల్మీ నార్జో 20A. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. 665 ప్రాసెసర్ వచ్చేసరికి ఏంటంటే ఇది మంచి ప్రాసెసర్ మనకి మిడ్ రేంజ్లో, కాకపోతే కొంచెం ఓల్డ్ ప్రాసెసర్. అండ్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే మనకి ఏంటంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి 60 Hz LCD డిస్ప్లే వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి దీని లోపల 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే దీని లోపల ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ 10 వాట్ మైక్రో USB పోర్ట్తో వస్తుంది. అండ్ కాకపోతే మంచి థింగ్ ఏంటంటే ఇది మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే మనము ఇది మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి ఏంటంటే మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి ఏదో బ్లాక్ అండ్ వైట్ లెన్స్ అని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే రెట్రో అని చెప్తున్నారు. మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయో నాకైతే తెలియదు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, అది కూడా యూనాచ్తో వస్తుంది. అండ్ దీని లోపల బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, సో దట్ మనం మెమరీ కార్డ్ పెట్టి అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వైఫై అయితే మనకి సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వచ్చేసరికి 4.2తో వస్తుంది. కాకపోతే వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్లో చూసుకుంటే ఇదైతే 4K రికార్డింగ్ సపోర్ట్ ఉందని అయితే చూపిస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే. సో ఇది ఒక మంచి విషయం మనకి బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే మనకి రియల్మీ నార్జో 20. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే హీలియో మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమ్స్ని అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి సేమ్ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి 60 Hz నార్మల్ డిస్ప్లేనే ఉంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. టైప్ సి పోర్ట్ ఉంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఇది కూడా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మనకి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది బ్యాక్ సైడ్. కాకపోతే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి ఏంటంటే 48 మెగాపిక్సెల్ ఉంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి మ్యాక్రో లెన్స్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ 8 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది, ఇది కూడా సేమ్ యూనాచ్తోనే వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది. అండ్ ఇందులో కూడా ట్రిపుల్ స్లాట్ ఉంది, సో మనం మెమరీ కార్డ్ పెట్టి అయితే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చూసిన దాంట్లో స్పెసిఫికేషన్లో చూసుకుంటే మాత్రం దీనిలో మాత్రం 4K సపోర్ట్ ఉన్నట్టు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కింగ్ ఆఫ్ ఆల్ దీస్ 3 మోడల్స్ అని చెప్పొచ్చు, అది వచ్చేసరికి రియల్మీ నార్జో 20 Pro అని చెప్పి. దీంట్లోపల స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఏదైతే రియల్మీ 7 ఉందో ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు. కాకపోతే చిన్న కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకి మెయిన్గా ప్రాసెసర్ వచ్చేసరికి G95 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్ మిడ్ రేంజ్లో గేమింగ్కి అన్నిటికీ బాగానే పనికొస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి దీంట్లో కూడా సేమ్ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. కాకపోతే ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మనకి డిస్ప్లే అయితే మంచి స్మూత్గా ఉంటుంది. ఇంకోటి మనకి దీని లోపల కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే దీని లోపల క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరా, సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇంకోటి వచ్చేసరికి డెప్త్ సెన్సార్, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే 8 బదులు ఇక్కడ అయితే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అంటే మిగతా 2 మోడల్స్ చూసుకుంటే 8 ఉంది కదా, ఇక్కడ మాత్రం 16 మెగాపిక్సెల్. అండ్ అది కూడా సర్క్యులర్ కట్అవుట్తో వస్తుంది మనకి. ఇంకోటి దీని లోపల మెయిన్ థింగ్ ఏంటంటే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి. సో ఏమంటున్నారంటే సూపర్ డాట్ అని చెప్తున్నారు. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంది వెన్ కంపేర్ టు రియల్మీ 7. అందులో చూసుకుంటే మనకి 4000 mAh ఉంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుందంటే 100% మనకి జస్ట్ 38 మినిట్స్లో ఛార్జ్ చేస్తుందని చెప్పి. సో ఇది ఒక మంచి విషయము, నాకైతే సూపర్గా నచ్చింది. బడ్జెట్ ఫోన్లో 65 వాట్ ఛార్జ్ సపోర్ట్ తీసుకురావడము. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇది బ్యాక్ కాకుండా. సేమ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, ఇది కూడా ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. సో మెమరీ అయితే మనము ఏది కార్డ్ పెట్టి SD కార్డ్ పెట్టి మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది, 4K వీడియో సపోర్ట్ కూడా ఉంది. సో మొత్తానికి
ఇవి ఫ్రెండ్స్ నేను రియల్మీ రిలీజ్ చేసిన నార్జో సిరీస్ డీటెయిల్స్. సో దీని అవైలబిలిటీ చూసుకుంటే మనకి నార్జో 20A వచ్చేసరికి ఇది 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఏంటంటే 3GB అండ్ 32GB స్టోరేజ్. దీని ప్రైస్ పెట్టేసరికి వాళ్ళు 8500 పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 4GB 64GB, దీని ప్రైస్ వచ్చేసరికి 9499 పెట్టారు. అండ్ దీని యొక్క ఫస్ట్ సేల్ వచ్చేసరికి మనకి 30th సెప్టెంబర్ నుంచి తీసుకొస్తున్నారు. అండ్ నార్జో 20 వచ్చేసరికి ఇది కూడా సేమ్ 2 వేరియంట్స్లో వస్తుంది. 4GB 64GB, 4GB 128GB. ఏదైతే 4GB 64GB ఉందో దాని ప్రైస్ వచ్చేసరికి 10,499 పెట్టారు. అండ్ 4GB 128 ఉందో అది వచ్చేసరికి 11,499 పెట్టారు. అండ్ ఇది ఫస్ట్ సేల్ మనకి వచ్చేసరికి 28 సెప్టెంబర్ నుంచి తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, 2 మోడల్స్. ఒకటి వచ్చేసరికి గ్లోరీ సిల్వర్ అండ్ విక్టరీ బ్లూ. అండ్ ఏదైతే రియల్మీ నార్జో 20 Pro ఉందో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది కూడా సేమ్ 2 వేరియంట్స్లో వస్తుంది. 6GB 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 14,999 పెట్టారు. ఇంకో మోడల్ వచ్చేసరికి 8GB 128GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 16,999 పెట్టారు. అండ్ ఇది కూడా మనకైతే సెప్టెంబర్ 25th నుంచి సేల్కి తీసుకొస్తున్నారు. అండ్ ఇది మనకైతే నింజా బ్లాక్ అండ్ వైట్ నైట్ ఈ 2 కలర్స్లో లభిస్తుంది. నాకైతే రియల్మీ 20 Pro అయితే సూపర్గా నచ్చింది. అండర్ 15,000లో 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ అది కూడా ఏంటంటే మనకి జస్ట్ 38 minutesలో ఇది ఫుల్ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. 90Hz డిస్ప్లే కూడా ఉంది. నాకు ఈ 2 ఫీచర్స్ అయితే సూపర్గా నచ్చాయి బిలో 15,000 బడ్జెట్ ఫోన్లో. సో మీకు చూసారు కదా, మీకు ఈ 3 మోడల్స్లో ఏం ఫీచర్స్ నచ్చాయి, ఎందుకు నచ్చాయని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.